వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని జోకుపల్లె గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య కారణంగా విద్యుత్ తీగలు తగులుకొని షార్ట్ సర్క్యూట్తో 5 ఎకరాల మామిడి పంట తోట పూర్తిగా కాలి బుగ్గిపాలైంది. జోకుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన జాల జార్జికి సంబంధించిన పంట పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగులుకొని షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో 5 ఎకరాల కాపుకొచ్చిన మామిడి తోట పూర్తిగా కాలిపోయింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక ఇన్ఛార్జ్ గురయ్య తన సిబ్బంది సిద్ధయ్య, సుబాన్, మల్లి, చెన్నకేశులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. కానీ అప్పటికే కాపుకొచ్చిన 5 ఎకరాల మామిడి తోట పూర్తిగా కాలిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన పండ్ల తోట కాలిపోవడంతో ఎస్సీ కులానికి చెందిన రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బాధితునికి న్యాయం చేసి రైతు సమస్యను పట్టించుకుని విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నువ్వు ఈ మామిడి తోటని చేస్తా ఉన్నావు. పన్నెండు సంవత్సరాలు సార్ మేము ఈ మార్కెట్లో బతుకుతాం సార్. ఇప్పుడు ఈ కరెంట్తో మేము ఇట్లా కాలిపోయి అంత మట్ట నష్టం అయిపోయింది సార్. మేము ఏమన్నా మాకు సాయం చేస్తాను. భీమఠం మండలము జోగుల గ్రామము జాల జార్జి అనే అతను 12 సంవత్సరాల నుంచి ఈ మామిడి తోట పెట్టుకొని జీవనోపాధి. ఈ కరెంటు తీగ షార్ట్ వల్ల ఈ మామిడి తోట అంతా కాలిపోయి చాలా ఇబ్బంది. వీళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కోరుకుంటాను. బ్రహ్మంగారి మఠం భీమఠం మండలంలో జోగుపల్లె గ్రామం విలేజ్ జాల జార్జి 12 సంవత్సరాల నుండి దీన్ని సాగుకొని ఈరోజు చేతికొచ్చిన పంట కాయలతో అగ్ని ప్రమాదం వల్ల కరెంటు వారి నిర్లక్ష్యం వల్ల వైర్లు కట్టి పడి గాలికి తోట తగులుకొని మామిడి వనము చుట్టూ కంచె మొత్తం కాలిపోయి జార్జి అనే వ్యక్తి నష్టపరిహారానికి ఏదైనా గవర్నమెంట్ సహకారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాగా రేపు మాకు పోయాలన్నప్పుడు ఇటువంటి